కత్తి దాని కడుపులో దిగి అది చనిపోయింది. వెంటనే గంగడు రామదత్తుడు తల నరికేశాడు. అప్పుడు రాజభటులు ముందుకు వచ్చి గంగడిని పట్టుకున్నారు. గంగడు రామదత్తుడి శవాన్ని కాలితో తన్ని, నీకన్నా కుక్క నయం కదరా అని రాజభటులతో కలిసి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు చాలాసేపు గంగడితో ఒంటరిగా మాట్లాడారు. మరుసటి రోజు సభకు రాజు వ్యాపారస్తులందరినీ పిలిపించి వాళ్లకు గంగడిని చూపించి, ఈ పేదవాడు మన రాజ్యానికి గొప్ప సహాయం చేశాడు. ఇక మీకు దొంగల భయం ఉండదు. మీరందరూ తలా 10,000 రూపాయలు ఇతనికి ఇచ్చినా ఇతని రుణం తీరదు అన్నాడు. వ్యాపారస్తులు రాజు చెప్పినట్లే చేశారు. ఆ తర్వాత గంగడు రాజుగారి ముఖ్య సలహాదారుడిగా ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రసేన మహారాజు ప్రవర్తనకు అర్థం ఏమిటి? అయినా భటులు గంగడిని చూస్తూనే ఎందుకు పట్టుకోలేదు? పట్టుకున్నా కూడా రాజు గంగడిని శిక్షించకుండా వ్యాపారస్తులతో వాడికి బహుమతులు ఇప్పించి తన సలహాదారుడిగా ఎందుకు నియమించాడు? గంగడు తానే దొంగని చంపినట్లు రాజుకి అబద్ధం చెప్పాడా? అంతకు ముందు రోజు రాజు రామదత్తుని చూశాడు కదా. గంగడు రామదత్తుడు కాదని రాజు గుర్తుపట్టలేకపోయాడా? వీటన్నిటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజుకు దొంగ వల్ల నష్టం కలిగినట్లు కనిపించలేదు. ఆయన వ్యాపారస్తుల చేతిలో కీలుబొమ్మ. వాళ్ళ నష్టం రాజుని బాధ పెట్టదు. అందుకే దొంగను పట్టుకోవడం గురించి రాజుకు ఆసక్తి లేకపోయి ఉండొచ్చు. పేద ప్రజలను ఆదుకోవడం రాజుకు చేతకాకపోయినప్పుడు ఆ పని దొంగే చేస్తూ వచ్చాడు. దొంగను పట్టిస్తానని వచ్చినవాడు నమ్మకద్రోహి కాక తప్పదు. అందుకే వాడి సంగతి దొంగకే వదిలేశాడు. గంగడు రాజుతో నిజమే చెప్పి ఉంటాడు. అబద్ధం చెప్పి 10,000 తీసుకోవాలన్న ఆశ వాడిలో లేదు. అందుకే రాజు వాడిని శిక్షించలేదు. వాడికి వ్యాపారస్తుల ద్వారా ఇప్పించిన డబ్బు పేద ప్రజలకు చేరుతుందని రాజుకు తెలుసు. రాజు వాడిని తన సలహాదారుడిగా నియమించింది నగరంలో వ్యాపారస్తుల రహస్యాలు తెలుసుకొని వారి బారి నుండి కొంతైనా బయటపడడానికి అయి ఉండొచ్చన్నాడు. రాజు మాట్లాడగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. రేపు మరో కథతో కలుసుకుందాం. స్టే ట్యూన్.